ఒకరోజు శ్రీకృష్ణుడు దానగుణంలో కర్ణుడిని మించిన వారు లేరు అనడంతో అది విన్న అర్జునుడు తాను కూడా దాన ధర్మాలు చేస్తానని అందులో కర్ణుడి గొప్పతనం ఏంటని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఎదురుగా ఉన్న 2 కొండల్ని బంగారంగా మార్చి ఆ పక్కనే ఉన్న గ్రామస్తులకి పంచిపెట్టమంటాడు. అప్పుడు అర్జునుడు గ్రామస్తులందరినీ అక్కడికి రమ్మని పిలిచి వచ్చిన వారి వస్త్రాధరణను చూసి వారికి ఎంత బంగారం ఇవ్వాలో నిర్ణయించుకొని తానే స్వయంగా దానం ఇవ్వడం మొదలుపెట్టాడు. క్షణం తీరిక లేకుండా దానం ఇస్తూనే ఉన్నాడు. వారం రోజులు గడిచినా వచ్చిన వారే మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకున్నా కూడా ఆ బంగారం ఎంతకీ తరగకపోవడంతో శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇకపై తన వల్ల కాదు అని చెప్తాడు. మరుసటి రోజు శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి పిలిచి బంగారు కొండల్ని చూపించి గ్రామస్తులందరికీ పంచిపెట్టమన్నాడు. ఇక కర్ణుడు గ్రామస్తులందరినీ పిలిచి వారికి ఆ బంగారు కొండల్ని చూపించి ఎవరికి కావాల్సినంత బంగారాన్ని వాళ్ళు తీసుకోమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాంతో దానం తీసుకున్న వారి నుండి కృతజ్ఞతలు ఆశించడం తప్పని, అలాంటప్పుడు దానం చేయడంలో అర్థం లేదని, కర్ణుడు దానం చేసేటప్పుడు వారి నుండి ఏదీ ఆశించడని, అందుకే దానగుణంలో కర్ణుడిని మించిన వారు లేరని, కర్ణుడి గొప్పతనం ఏంటో అర్జునుడికి అప్పుడు అర్థమైంది. జై శ్రీకృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.